హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని అమావాస్య ధ్యానం పౌర్ణమి ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈరోజు మన చేత అమావాస్య ధ్యానం చేయించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని శ్రీపాద గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈరోజు మేడం చేయించబోయే ధ్యానం కృతజ్ఞతా భావంతో ధ్యానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ప్రప్రథమంగా ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి, ఈ జీవితానికి సార్థకత సాధిస్తున్న మన గురుదేవులకి, బ్రహ్మర్షి స్వామి సుందర్ చైతన్యాందుల వారికి, ధ్యాన బ్రహ్మ పితామహులు డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి, గుడాకేశ గ్రాండ్ మాస్టర్ శ్రీ ప్రబోధ్ అచ్యుత గారికి, ఈ యూ ఫర్ ఎవర్ ఈ ఛానల్ని చక్కగా నడిపిస్తున్న శ్రీ సరిత మేడంకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి, ఈరోజు ప్రత్యేకంగా అమావాస్య ధ్యానానికి ఒక శుభదినము. ఆ సమయానికి, ఈ స్థితికి, ఈ జ్ఞానానికి కోటి కోటి ప్రణామములు. చక్కగా అందరూ కాళ్ళల్లో కాళ్ళు కుర్చీలో కూర్చొని ఉంటే వారు కుడి కాళ్ళని ముందుకి, ఎడమ కాళ్ళని వెనక్కి పెట్టుకొని కూర్చోవలసింది. రెండు చేతుల్ని రెండు వేళ్ళని కలుపుకుంటూ మన పొట్ట భాగం దగ్గర కిందకి పెట్టుకొని కూర్చోండి. చక్కగా నిటారుగా మీ వీపుని, నడుము భాగాన్ని నిటారుగా పెట్టుకోండి. కళ్ళజోడు ఉంటే పక్కకి తీసివేయవలసింది. కిందన కూర్చున్న వాళ్ళకి చక్కగా మఠం వేసుకొని కూర్చోవచ్చు. ఎలా సుఖ ఆసనము, స్థిర సుఖ ఆసనము. మనం ఎలా సుఖంగా ఉంటే ధ్యానం చేయగలమో అలా చక్కగా కూర్చోండి. మనం చిరునవ్వుతో మన లోపల జరుగుతున్న శ్వాసని కళ్ళు మూసుకొని మనలో జరుగుతున్న శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉందాము. మన శ్వాసతో మనం కూడుకొని ఉందాము. శ్వాసానుసంధానము. ఈరోజు అమావాస్య, ఒక ప్రత్యేకమైన శుభదినము, ధ్యానానికి అనువైన సమయము. ఎందుకంటే ఈరోజు మనసు కొంచెం చంచలముగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కాకపోతే మనము ఇక్కడ ధ్యానము అనే ప్రక్రియతో కూడుకొని ఉన్నాము. కావున మనమందరము ఆ ధ్యానములో లయమవ్వడము, మమేకమవ్వడము, కోటి ధ్యానం సమం లయం. ఈ అమావాస్య ధ్యానము, సామూహిక ధ్యానము, మ్యూజిక్తో కూడుకున్న ధ్యానము, ఇవన్నీ ఎన్నో ఇంతలు. ప్రత్యేకంగా అమావాస్య దీనికి చాలా విశేషత ఉంది. కాబట్టి మన ధ్యానం ఎన్నో ఇంతలు పెరిగిపోతుంది.
అంటే మన మానసిక వృద్ధి జరుగుతుంది. ధ్యానము ధీ యానము, బుద్ధితో చేసే ప్రయాణము అసలైన తీర్థయాత్ర. అంటే మనల్ని మనము పవిత్రతగా చేసుకునే ఒక సుదినము. ఈ రోజు చేసే ధ్యానం ఎన్నో ఇంతలు ఎక్కువ ఫలితము ఉండడం వల్ల మన అందరికీ ఇంకా మానవుడే మాధవుడు అని తెలుసుకునే సమయం. ఆ సమయానికి మనము మనల్ని ఆ సమయానికి అనుగుణంగా మన బుద్ధి వ్యవహరిస్తున్నది. బుద్ధి వ్యవహరించేటట్లు మనసు తయారయ్యింది. అందుకని ఈ మనసు, బుద్ధి, ఈ శరీరము, ఈ ఆత్మ, ఈ అమావాస్య దినము, ఈ సమయానికి అందరికీ మనము కృతజ్ఞత చెప్పుకుందాము. ఇలాంటి జన్మను ప్రసాదించిన ఈ శరీరం ఉంటేనే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ, మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ వ్యవహరిస్తాయి. అలాంటిది ఈ దేహాన్ని ప్రసాదించిన మన తల్లిదండ్రులకు కృతజ్ఞత వ్యక్తం చేసుకుందాం. మెల్లిగా శ్వాస తీసుకుంటూ మెల్లిగా శ్వాసను వదులుతూ గమనిస్తూ ఉందాము. ఈ శరీరము దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహమే దేవాలయము. అలాంటి ఈ దేహాన్ని ప్రసాదించిన మన తల్లిదండ్రులకి చక్కగా కృతజ్ఞతలు అర్పించుకుందాము. రెండవ విషయము జీవో దేవ సనాతనః. ఈ దేహం దేవాలయం అయితే ఇందులో ఉన్న జీవుడే దేవుడు, మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు. అది తెలుసుకొనుటే మన జీవితం యొక్క సార్థకత. మరి మనకి ఎవరో తెలియజేయాలి. అదే గురువు చేసే పని. గురువు మనకు నీవే దేవుడివి అనే జ్ఞానాన్ని కల్పిస్తారు.
ఆ సాధనలతో మనల్ని అంతటి స్థితికి ఒక సామాన్య మానవుడిని అత్యున్నతమైన స్థాయికి, అంటే పరమాత్మ స్థాయికి తీసుకెళ్లేది బాధ్యత గురువు తన చేతుల్లోకి తీసుకొని మనల్ని చక్కగా ఆ సాధనా మార్గం గుండా ప్రయాణింపచేసి ఆ స్థితిని మనకి అనుభూతి చేసేలా చేస్తారు. అందుకని గురువుకి ధన్యవాదాలు చెప్పుకుందాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. గురువు చెప్పిన మార్గములో మనం ప్రయాణించటమే గురు దక్షిణ. దానికి మన పితామహులు బ్రహ్మర్షి పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస, నీ శ్వాసయే నీకు గురువు అని చెప్పి పరిపరి విధాలుగా ఈ ధ్యాన సాధనను మనకి నేర్పించారు. దానికి మనం ఎంతో కృతజ్ఞతలను వ్యక్తం చేద్దాము. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. ఎన్నో జన్మలుగా 84 లక్షల జీవ యోనుల్లోంచి మనము ఈ స్థితికి చేరుకున్నాము. ఈరోజు ఈ అమావాస్య రాత్రి సమయములో ధ్యానము చేయటం అన్నది అత్యుత్తమమైన సాధన. ఆ సాధన చేయుటకు మనము అర్హులమైనాము. ఆ అర్హత మనకి మన గురువు కల్పించినారు. అందుకని ఇంకొకసారి మనం మన గురువుకి కృతజ్ఞత చెప్పుకుందాము. ఎన్నో జన్మల పుణ్య ఫలము ఆ కర్మ బంధములన్నింటినీ దహింపచేసి ఆత్మ జ్ఞానము మనకి ప్రసాదింపజేసి మనల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. ఈ ధ్యానములో ఈ జ్ఞానముతో మనము స్థితమైపోవాలని వారి ఆకాంక్ష. స్థిత ప్రజ్ఞులు అవ్వాలి అని మనము ప్రయాణము చేస్తున్నాము. తప్పకుండా
ఆ గమ్యానికి చేరుతాము. మోక్షం అనే గమ్యానికి మనము ఆ దారిలో ఉన్నాము. ఆ దారికి కూడా మనము కృతజ్ఞత చెప్పుకుందాము. సాధనే ఆ దారి, మోక్షమే గమ్యం. ఇక మూడవ విషయం, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని మనము తొలగించుకోవాలి. మన శరీరం పంచభూతాల కలయిక. విశ్వములో పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాల మిశ్రణము మన శరీరం. ఆ పంచభూతాలు పృథివీ, జలము, అగ్ని, గాలి, ఆకాశము. ఇవి విశ్వంలో ఉన్నాయి. వీటన్నిటికీ కృతజ్ఞత చెప్పుకుందాము. ఆ పంచభూతాలే మన శరీరంలో పంచేంద్రియములుగా ఏర్పడ్డాయి. పృథివీ అంటే వాసన, సుగంధ భరితము, ఒక ఆకారము, ఒక స్థిరత్వము, సహనము. ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలని ఆ పృథ్వీ తత్వాన్ని మనము అలవర్చుకోవాలి. మనకి ఇది గంధము అంటే భూమి మీద ఒకలాంటి గంధము ఉన్నది. అది మనలోని ముక్కు ద్వారా ఆ గంధాన్ని ఆఘ్రాణిస్తాము. ఎన్నో వాసనలు చూస్తాము. ఆ వాసన యొక్క మూలతత్వము పృథ్వీ తత్వము. అలాగే ఎన్నో ఆటుపోట్లను ఓర్చుకుంటూ ఉంటుంది. సహనానికి ప్రతీకం భూమాత. మన అందరము కూడా ఆ సహనాన్ని అలవర్చుకుంటే సహనమే ప్రగతి, సహనమే సాధన అని మనకి మన గురువులు, పితామహులు పత్రిజీ గారు నేర్పించారు. ఎంత ఓర్చుకుంటే అంత ఎత్తుకు ఎదుగుతాము. దానికి ఆ పృథ్వీ తత్వానికి మనలో ఉన్న ఈ ముక్కు అనే ఇంద్రియానికి
కృతజ్ఞతలు వ్యక్తపరుచుకుందాం. రెండవది జలము. మనలోని నాలుక రసనేంద్రియము, నాలుకలో లాలాజలము ఎల్లవేళలా ఊరుతూ ఉంటుంది. ఆ లాలాజలముతో కలిసి ఏ నోటిలో మన ఏ వస్తువు పదార్థాన్ని తీసుకుంటామో అంటే జీర్ణక్రియకు తోడ్పడుతుంది, శక్తిని ప్రసాదిస్తుంది. ఒక ప్రవాహంలాగా, నదీ ప్రవాహంలాగా, అంటే నిరాటంకంగా ముందుకు వెళ్ళడము, ప్రవహిస్తూ ఉండడము. మన జీవితంలో ప్రతి క్షణాన్ని ప్రవహించేటట్లు, ఉత్సాహముతో ముందుకు వెళ్ళేటట్లు, ఎలాగైతే నది సాగరాన్ని కలియడానికి ఉత్సాహంతో ముందుకు ఉరకలేస్తూ వెళ్తూ ఉంటుందో, అదే విధంగా మనము పరమాత్మని తెలుసుకొనుటకు, ఆ అనుభూతి చెందుటకు ఈ ఉత్సాహముతో ముందుకు వెళ్ళడము అన్నది ఈ జలతత్వం నుంచి మనము నేర్చుకోవలసిన విషయము. విశ్వంలో ఉన్న జలానికి, మనలో ఉన్న రసనేంద్రియానికి ధన్యవాదములు చెప్పుకుందాం. మూడవది అగ్ని, అగ్నితత్వము. మనలో ఒకలాంటి ఉష్ణాన్ని ఎప్పుడూ కూడా ఎల్లవేళలా నిలిచి ఉంటుంది. మనలో జఠరాగ్ని ఉంది. ఏది తిన్నా పచనం చేసి, జీర్ణింపజేసి, అది శక్తిగా తయారు చేసి అన్ని భాగాలకు, శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ప్రవహించేటట్లు చేసే ప్రక్రియ. శక్తి కలిగితేనే మనం ఏదైనా వ్యవహరించగలము. అలాంటిది మనకి ఈ నేత్రాలు ఇవ్వబడ్డాయి. ఆ నేత్రాలతో మనము ఈ బాహ్య ప్రపంచాన్ని చూస్తాము, చూసి ఆనందిస్తాము. అలాగే మన లోపల కూడా ఒక అంతర్నేత్రం ఉంది. అది గాని మనకి ఆ అంతర్నేత్రం తెరుచుకోగలిగితే ఇంకా మనకి ఆ దివ్య దృష్టి, మనం శివ స్వరూపులమవుతాము. మనం బాహ్యంలో చూడాలి, ఆ దృశ్యాలను చూసి ఆనందించి మరలా వెనుకకు మరలాలి. అంతటి నేత్రాన్ని జాగృతి చేయాలి. దానికి అనువైన సమయము ఈ అమావాస్య. అందుకే ఈరోజు విశేషముగా మనం కళ్ళు మూసుకొని మన లోపల జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉంటాము. దీనికి అనువైన సమయము అమావాస్య ధ్యానము. దీన్ని ప్రత్యాహారము అని కూడా మనం అనుకోవచ్చు. యోగాసనాల్లో, యోగా అంగములలో ఒక అంగము ప్రత్యాహారము. అంటే బయట చూస్తాము, ఆనందిస్తాము, కానీ
మన లోపల ఉన్న అంతర్నేత్రం ఈ సమస్త బ్రహ్మాండాన్ని చూపించగలిగే శక్తి ఆ అంతర్నేత్రంలో ఉంది. అది తెలుసుకుంటే జ్ఞానము. వీటన్నింటికీ కూడా మనము కృతజ్ఞతలు చెప్పుకుందాము. నాలుగవ విషయం వాయువు. ఆ వాయువు మనలో శ్వాస రూపములో లోపలికి వెళ్ళడము, బయటికి రావడము, ఇదే మన జీవితము. ఎంతవరకు మన శ్వాసలను మనం గమనించుకోగలము, ఎంతవరకు మనలో శ్వాసలు ఉంటాయో అంతవరకు మన జీవితం ఉంది. దీనికే యోగులు శ్వాసను నియంత్రించడము, శ్వాస నియంత్రణ, ఆనాపానసతి అని ఒక శ్వాస ప్రక్రియను ఇక్కడ మనకి పరిచయం చేయడం జరిగింది. అది మనకి పితామహులు బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించారు. వారికి, ఈ శ్వాస ప్రక్రియకి, ఈ ధ్యాన సాధనకు కృతజ్ఞతలు చెప్పుకుందాం. పంచ ప్రాణాలు అని చెప్తూ ఉంటాం మనం. అందులో మొదటి రెండు మన శ్వాసతో కూడుకొని ఉన్నాయి. ఆన, అపాన, ప్రాణ, అపాన. లోపలికి తీసుకునే శ్వాసని ప్రాణ అని, బయటికి వదిలే శ్వాసని అపాన అని మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా దీని మీద మన జీవితం ఆధారపడి ఉంది. దాన్ని ఎంత చక్కగా మనం నియంత్రించుకుంటే అంత ఉన్నత స్థితికి మనం చేరుతాము. ఈ జ్ఞానాన్ని కల్పించిన మన గురువులకు మనము ధన్యవాదములు చెప్పుకున్నాము. ఇక 5వ మహాభూతము ఆకాశం.
అంతటా వ్యాపించి ఉన్నట్లుగా మనకి అనిపిస్తుంది. ఆ ఆకాశమే మనకు చెవుల రూపంలో మనలో ఉన్నది. అది శబ్దాన్ని వినడానికి శబ్ద గ్రహణము, ఈ శబ్దాలు వినుటకు ఉపయోగపడే ఉపకరణము. ఇలా పంచభూతాలు పంచేంద్రియ రూపంలో మనలో ఉన్నాయి. ఇలా ప్రసాదించిన ఈ సృష్టికర్తకు మనము కృతజ్ఞతలు చెప్పుకుందాము. మనము ధ్యానము చేస్తున్నప్పుడు ఆ సంగీత నాదాన్ని వింటూ చేస్తూ ఉంటే ఇంకొక మూడింతలు మన ధ్యాన విలువ పెరుగుతుందని మన పితామహులు మనకి చెప్పి ఉన్నారు. అంటే ఒకే విషయాన్ని ఎన్నో రెట్లు పెంచుకోగలిగే సామర్థ్యత మనకి కలిగించారు. చేసే సాధన ఒకటి, దానికి మనం సంగీత నాదముతో, ఒక పిరమిడ్ ఎనర్జీతో, సామూహిక శక్తితో, అమావాస్య రాత్రి సమయముతో, ఇలా ఎన్నో విధాలుగా కలిసిమెలిసి పెంపొందించుటకు అనువైన సమయము ఈ ధ్యానముతో కలిపివేశారు. అంటే 1 గంట సమయము ఎన్నో గంటల రెట్లు మనకి ఫలితము కలిగించేటట్లుగా ఆ గురువులు వారి కృపా సాగర్లు, వారు దయామయులు. వారు మనకి ఈ ప్రసాదాన్ని, మనకి ధ్యానము అనే ప్రసాదాన్ని మనకి ఇచ్చారు. దానికి మనము కృతజ్ఞతలు వ్యక్తం చేసుకుందాము. మనకు ఈ పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు కూడా ఇవ్వబడ్డాయి. మనకి జ్ఞానేంద్రియములతో జ్ఞాన సముపార్జన చేసుకుంటాము, కర్మేంద్రియములతో వ్యవహారం చేస్తాము. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు ఇవి ఉన్నా ఇంకొకటి తోడైతేనే మనం వ్యవహరించగలము. అదే మనస్సు. చాలా పెద్ద ఉపకరణము, ఒక మనిషికి ప్రసాదించిన వరము. ఇవన్నీ మనసుతో కూడుకొని ఉంటే, మనసు వీటితో కూడుకొని ఉంటే వ్యవహారం చక్కగా జరుగుతుంది. ఆ మనసుని సక్రమంగా
నియమించే విధానం మనకి గురువు నేర్పుతారు. చక్కగా బుద్ధిగా తయారవుతుంది. ఆ బుద్ధితో చేసే ప్రయాణమే ధీయానము, ధ్యానము. మనసు పరిపరి విధాల ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దానికి ఒక అడ్డుకట్ట, ఒక నియంత్రణ ఉండాలి. అదే గురువు చేసే వ్యవహారము. ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దాలి అనే గురు ఆకాంక్షకి మనము కట్టుబడగలిగితే మనము మాధవులము అని మనకి మనమే తెలుసుకుంటాము. మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో. అంటే మనస్సు మన జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మనం బంధమా మోక్షమా, ఈ రెండు ఈ ప్రపంచంలో ఉన్నాయి, మనలో ఉన్నాయి. అంటే మన వ్యవహారమే బంధమును కల్పిస్తుంది, మన వ్యవహారమే మోక్షాన్ని కల్పిస్తుంది. దానికి మనసు మధ్యలో ఉన్నది. ఈ రెండిట్లకి, బంధానికి మోక్షానికి మధ్యలో ఉన్నది మనస్సు. మనసు ప్రాపంచికం వైపు వెళితే మనము ఈ జనన మరణ చక్రములో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. అదే మనము ఈ మనసు బుద్ధిగా వ్యవహరిస్తే ఆత్మ వైపు ప్రయాణము. అయం ఆత్మ బ్రహ్మ. నాలో ఉన్న ఈ ఆత్మయే బ్రహ్మము అని నేను తెలుసుకోవడానికి సహకరించిన వారు మన గురుదేవులు. వారికి మనము సదా రుణపడి ఉన్నాము. అందుకని ప్రతి నిమిషము, ప్రతి శ్వాసతో ధన్యవాదములు చెప్పుకుంటూ ఉన్నాము. ఇందాకలా మనము చెప్పుకున్నాము, అజ్ఞాన నిర్మాల్యము. ఎలాగైతే పరమాత్మని మంచి పువ్వులతో మనం పూజిస్తాము, పొద్దున్న పువ్వులు పూజించినవి సాయంకాలం నిర్మాల్యము అంటే వాడిపోయాయి, అవి వాటిని తీసివేస్తాము. అలాగే మన మనసులో భావాలు కూడా ప్రతి నిమిషము నిత్య నూతనంగా, ఉత్సాహంగా సద్భావాలని అందులో నిలుపుకుంటూ ఉండాలి. సదాచరణతో కూడుకొని ఉండాలి. సద్భావములే సదాచరణలో కి వస్తాయి. ఈ వ్యవహారాన్ని అంటే సద్భావాలు కలిగజేయడం, సద్వ్యవహారం కలిగించగలగడం, ఇది గురువు యొక్క బాధ్యతగా తీసుకొని వారు మనకి మన మనస్సును నియంత్రింపజేసి మనల్ని మనమే పరమాత్మలము అనే జ్ఞానము కల్పిస్తారు. దానికే ఈ సాధనలు పంచయజ్ఞాలు అంటారు వాటిని.
వాటిని బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, ఆతిథ్య యజ్ఞం. బ్రహ్మయజ్ఞము ఇప్పుడు మనం చేస్తున్న సాధన, జ్ఞానాన్ని తీసుకుంటున్నాము, ధ్యానం చేస్తున్నాము. ఆ బ్రహ్మములో చరించుతున్నాము. బ్రహ్మ విహారం ఇది. నిరంతరము ఆ బ్రహ్మములో విహరించుట, ఇదే బ్రహ్మయజ్ఞము. రెండవది దైవయజ్ఞము, దేవతలను ఆరాధించుట. అంటే మన పంచభూతాల గురించి చెప్పుకున్నాము. వాటిని గౌరవంగా మన జీవితంలో వ్యవహరింప చేసేటట్లు మనము ఉండట. ప్రతి ఒక్క విషయానికి గౌరవం ఇవ్వడం, భూమాతతో ఎలా వ్యవహరించాలి, భూమాత మనకు అన్ని సదుపాయములను సమకూర్చుచున్నది. మన తిండి అయినా, బట్ట అయినా, రక్షణ అయినా, మనకి నిలుచోడానికి, కూర్చోడానికి, పడుకోవడానికి, తినడానికి అన్నిటికీ ఆధారం భూమాత. అదేవిధంగా జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఇవన్నీ మనకి సహకరిస్తున్నాయి మన జీవన వ్యవహారానికి. ఇంకొకసారి వాటికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనకి ఎన్నో సాధనలు ఇవ్వబడ్డాయి. కాకపోతే ప్రతి ఒక్క వ్యక్తి వారిని వారు తీర్చిదిద్దుకోగలగాలి. సాధనలు గురువు మనకి చెప్తారు, కానీ ఆచరించేది మనమే. దీనికే భగవద్గీతలో ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానం అవసాదయే ఆత్మైవయాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః అని ఆత్మ సంయమ యోగంలో చెప్పడమైంది. 5వ శ్లోకం. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. సాధనలు ఉన్నాయి, గురువు ఉన్నారు. గురువు మనకి దారి చూపిస్తారు, కానీ నడవాల్సింది మనమే. దాన్ని గౌతమ బుద్ధులు వారు అప్పో దీపో భవ, ఎవరి దీపాన్ని వాళ్లే వెలిగించుకోవాలి. ఆత్మ జ్యోతి మన లోపల ఉన్నది. ఈ సాధన ద్వారా మనల్ని మనము, మన లోపల ఉన్న జ్యోతిని అంటే మనం శుద్ధి చేసుకోవాలి. ఇది ఒకలాంటి శుద్ధి కార్యక్రమం. ఎలాగైతే ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న అంధకారం అంతా తొలగిపోతుందో, అలాగే మనలో ఎన్నో జన్మల నుంచి పేరుకొని ఉన్న ఆ కల్మషము ఒక్కసారి ఈ జ్ఞాన జ్యోతితో మనం ఆ కర్మలన్నీ, ఆ అంధకారం అంతా పటాపంచలైపోతుంది. ఆ అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః అని ఆ గురువు కిందాక అంటే ఎన్నో జన్మల నుంచి కూరుకుపోయిన, పేరుకుపోయిన
ఆ కల్మషము ఒక్కసారి ఆత్మ జ్ఞానము మనకి కలిగితే నేను ఆత్మని, ఈ ఆత్మయే పరమాత్మ, అదే అంతటా ఉంది, తత్వమసి, తత్వం అసి, అది నీవయి ఉన్నావు అంటే, నీవు అంటే మనకన్నా అన్యంగా రెండో వస్తువు ఏది ఉన్నా సరే అది పరమాత్మ స్వరూపమే. మనము పరమాత్మ స్వరూపమే, మనకన్నా అన్యంగా ఉన్నది కూడా పరమాత్మ స్వరూపమే అనే జ్ఞానం కలుగుతుంది. అదే ఆత్మ జ్ఞానం. దాన్నే మమాత్మ సర్వభూతాత్మ కూడా అనొచ్చు. నాలో ఉన్న ఆ ఆత్మయే అంతటా కూడా వ్యాపించి ఉంది. అందుకని ప్రతి ఒక్క విషయాన్ని, వస్తువుని, వ్యక్తిని మనం గౌరవించాలి. నో కంపారిజన్స్, నో కంప్లైంట్స్ అని పితామహులు చెప్పేవారు. ఎవరు ఎక్కువ తక్కువ భేదము లేదు. అజ్ఞానం ఉన్నంత వరకు భేదభావం ఉంటుంది. ఎప్పుడైతే మనకి అభేదభావం అంటే నేను ఆత్మ, అయం ఆత్మ, అది ఏ బ్రహ్మము అని మనకి ఆ జ్ఞానము కలిగితే అభేద దృష్టి, దివ్య మంగళ దృష్టి, అదే అద్వైత స్థితి. ద్వైత భావన లేకపోవడమే, నీవు వేరు నేను వేరు అనే భావన లేకపోవడమే అద్వైత స్థితి. అది అభయము కలిగిస్తుంది. ఎలాంటి భయము ఉండదు మనకి. అప్పటి వరకు అజ్ఞానం ఉన్నంత వరకు మనలో భయం ఉంటుంది. అదే అజ్ఞాన నిర్మాల్యం. ఇది నిర్మాల్యం. సద్భావనలతో మనం రోజు రోజుకి ఈ జ్ఞాన సాధనతోనూ ధ్యాన సాధనతోనూ మనం ముందుకు వెళుతూ మనల్ని మనము ఉన్నతీకరించుకుంటూ మన తోటి వాళ్ళకి సహాయపడుతూ ప్రగతి బాటలో పయనించడమే అసతోమా సద్గమయ. అసత్యం నుంచి సత్యం వైపుకు ప్రయాణిస్తున్నాము. అదే గురువు చేసే కార్యము. మనల్ని ఆ సత్యం వైపుకు ప్రయాణం చేసేటట్లు వారు మార్గదర్శకులై మనల్ని ముందుకు నడిపించుతూ ఉంటారు. ఈ ఆత్మ జ్ఞానానికి ధన్యవాదములు. మనము ఆత్మస్వరూపములు అని జ్ఞానము కలిగినప్పుడు మనకి భయము అన్నది ఉండదు. ఆ భయ స్థితికి చేరుకుంటాం. ఇదే తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంధకారము, అజ్ఞానము. అంటే మన మనసులో అజ్ఞానం ఉన్నంత వరకు మనకి మరణ భయం ఎక్కువగా, అందరికీ ఉండేది మరణ భయం. అది అజ్ఞానం వల్ల కలిగే భయం. అజ్ఞానం వల్ల ఎప్పుడు కూడా మనం భయపడుతూ ఉంటాం, దుఃఖముతో ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ జ్యోతిని అంటే ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఆ అద్వైత స్థితి, అభయ స్థితి మనకు కలుగుతుంది. అందుకని తమస్సు వైపు నుంచి
మనం జ్యోతి వైపు ప్రయాణం చేస్తున్నాము. బాహ్యంలో అంధకారము, ఆంతర్యంలో అజ్ఞానము. ఎప్పుడైతే సూర్యోదయం అయిందో అప్పుడు ఒక నిమిషంలోనే అప్పటి వరకు ఉన్న అంధకారం అంతా పటాపంచలైపోతుంది. అదే విధముగా మనలో ఉన్న అజ్ఞానము కూడా ఆత్మ అనే జ్ఞానము కలగగానే ఆ పూర్వ జన్మ కర్మ బంధములు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ బంధములన్నీ తెగిపోతాయి. మనము ఆనంద స్వరూపములుగా ఉంటాము. ఆనంద స్వరూపులై విరాజిల్లుతాము. దేహం ఉన్నంత వరకు ద్వైత భావన ఉన్నంత వరకు, అంటే దేహ భావన ద్వైత భావన, మానసిక భావన ద్వైత భావన. ఈ ద్వైత భావన ఎప్పుడు మనకి సంక్షోభానికి గురి చేస్తూ ఉంటుంది, ఆందోళన గురి చేస్తూ ఉంటుంది. కొట్టుమిట్టాడుతూ ఉంటాము, ఏమో అవుతుందో లేదో అని సంశయంతో ఉంటాము. కానీ గురువు చెప్పిన ఆత్మ జ్ఞానంతో మనం సాధన చేసుకుంటూ ముందుకి వెళుతూ ఉంటే ఆ భయము అన్నది తొలగిపోతుంది. అదే మృత్యోర్మ అమృతం గమయ. మృత్యువు అనే భయం అంటే చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న సన్నివేశాలు, చిన్న చిన్న వాటిల్లో కొట్టుముట్టాడుకుంటూ ఉంటాం అర్థం కాక. నన్ను నేను తెలుసుకోవడము, ఆత్మ నేను ఆత్మని అని తెలుసుకోవడమే అన్ని విద్యల్లో కన్నా ఉన్నతమైన విద్య. అదే గురువు ప్రసాదించే విద్య మనకి. గురువు గు అంటే అంధకారము లేదా అజ్ఞానము, రు అంటే నివారణ. మనలో ఉన్న అజ్ఞానాన్ని నివారించే వారి గురువు. వారు సత్యద్రష్టలు, సత్యాన్ని వాళ్ళు అనుభూతి చెందారు, ఆ సత్యాన్నే మనకి బోధిస్తారు. ఎప్పుడైతే మనం ఆ సత్యానుభూతి, ఆత్మానుభూతిని పొందామో మృత్యోర్మ అమృతం గమయ, మృత్యు నుంచి అమరత్వం వైపు ప్రయాణం చేస్తున్నాము. ఒక సమయంలో ఆ ప్రయాణం అయిపోతుంది. ఎప్పుడైతే నేను ఆత్మ అని తెలిసిందో, నాకు ఆత్మోదయం కలిగిందో, ఆత్మజ్ఞానం కలిగిందో, అప్పుడు నా ప్రయాణము, నా సాధన అన్నీ ఆగిపోతాయి. అంతటా ఆ పరమాత్మ తత్వమే. అందుకని ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, గురువు చెప్పిన మార్గంలో నడుచుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయే. ఆత్మానం నా అవసాదయే. నిన్ను నువ్వు ఎప్పుడు కించపరుచుకోవద్దు. ఎందుకంటే నువ్వు పరమాత్మ స్వరూపానివి, అందరూ పరమాత్మ స్వరూపాలే. అందుకని ఎవరినీ హింసించవద్దు. కర్మబంధము కలిగితే ఎన్ని జన్మలు మనం కొట్టుమిట్టాడవలసి వస్తుందో. అందుకని విడిపడడానికి అహింస పరమో ధర్మ. ఎంత తక్కువ హింస కొంచెం కూడుకొని ఉంటుంది, కానీ ప్రత్యేకంగా కూడుకొని చెయ్యవద్దు. దాని నుంచి విడిపడ్డానికి కరుణా భావముతో, ముదితా భావముతో మనము ముందుకు వెళుతూ ఉండడమే ఆ ప్రగతిని సాధించినట్లే. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానము ఉంటుండగా ఈ తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ మనము పరమాత్మ స్వరూపులము అని మినిమం మనము యాంత్రికంగా అయినా తెలుసుకొని ఈ తప్పుడు ఆలోచనలకి, తప్పుడు వ్యవహారానికి దోవ ఇవ్వకుండా, మనల్ని మనము కించపరచుకోకుండా, ఆత్మానం నా అవసాదయత్, నన్ను నేను కించపరుచుకోవద్దు. మనం ఎప్పుడు
ఉన్నత మార్గంలో ప్రయాణించాలి. అందరూ బాగుండాలి. సర్వే భవంతు సుఖినః అనే భావనతో మనము కలిసిమెలిసి ఉండాలి. ఆత్మైవ యాత్మనో బంధువు. ఆత్మ అంటే ఇక్కడ మనసే మన బంధువు. మనసుని ఈ విధంగా మనం గురు జ్ఞానముతో, గురు సాధనలతో, గురువిచ్చిన సాధనలతో మన మనస్సుని నియంత్రించుకుంటూ ఉంటే అది ఆత్మైవ యాత్మనో బంధువు, మన ఫ్రెండ్గా తయారవుతుంది. ఫ్రెండ్కి మనలో అరమరికలు ఉండవు. ఒకరు చెప్పింది ఒకరు వింటాము, ఒకరు గౌరవించుకుంటాము. అలాగ చెయ్యకపోతే ఆత్మైవ యాత్మో రిపుహు, అది శత్రువుగా తయారవుతుంది. కాబట్టి మనము ఇక్కడ మనస్సుని నియంత్రించుకోవడానికి గురువు సాధనలు చెబుతారు. దాని ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే మనము ఆత్మస్వరూపులు అనే జ్ఞానం మనకు కలిగిన వెంటనే అంతటా అదే సర్వవ్యాపకత్వము, అంతటా అదే ఉన్నది. సర్వశక్తిమత్వము, అంతటా ఉన్న శక్తి ఒకటే, ఆ చైతన్య శక్తి. సర్వజ్ఞత్వము, అంతటా ఉన్న జ్ఞానం మనకు తెలుస్తుంది. అదే సృష్టి స్థితి లయ స్వరూపం. ఇది తెలుసుకోవటమే మన జీవిత ముఖ్య ఉద్దేశము, జీవితానికి సార్థకత. మనల్ని మనము తెలుసుకోవడమే. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. నువ్వే నీ వాస్తవానికి సృష్టికర్త అని తెలుసుకోవటమే మన జీవితం యొక్క సార్థకత. ఈ జ్ఞానాన్ని మనకు ప్రసాదించిన ఆ గురువులకు, మనకి ఈ శరీరాన్ని ప్రసాదించిన ఆ తల్లిదండ్రులకు, మనకు ఈ సమయాన్ని, ఈ స్థితిని కలిగించిన ఇక్కడ యూ ఫర్ ఎవర్ అనే ఛానల్కు, ఇక్కడికి విచ్చేసిన మనతో పాటు సామూహికంగా చేస్తున్న ఆ అందరి పార్టిసిపెంట్స్కి, అందరి పిరమిడ్ మాస్టర్స్కి, ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఎంతో మంది సహాయం చేస్తున్నారు. మన పంచభూతాలు అనుకోవచ్చు, ఆస్ట్రల్ మాస్టర్స్. వారందరికీ కోటి కోటి ప్రణామములు, కోటి కోటి ధన్యవాదములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సరోజిని మేడం గారికి, విశాలాక్షి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.